ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్ విభజీకరణ చట్టం ప్రకారంగా ఆ యొక్క చట్టంలో పేర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీలో భాగంగా 7 సభ్యులతో కూడినటువంటి రైల్వే రీఆర్గనైజేషన్ కమిటీ కూడా వేయడం జరిగింది. మరి అదేవిధంగా 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు, మరి విశాఖ ఎంపీ అయినటువంటి ఖమ్మంపాటి హరిబాబు గారు కూడా పలుమార్లు విశాఖ పర్యటనలో విశాఖ ఆసియాలో కల్లా అభివృద్ధి చెందుతుంది కాబట్టి విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రైల్వే జోన్ రీఆర్గనైజేషన్ కమిటీ యొక్క నివేదిక గత 48 గంటల క్రితం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క నివేదిక ఒరిస్సా పెత్తనందాలకు అనుకూలంగా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి రైల్వే రీఆర్గనైజేషన్ కమిటీ యొక్క ఆ సభ్యుల యొక్క బోగస్ నివేదికను తీవ్రంగా ఖండిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో వారి యొక్క దిష్టిబొమ్మ తగిలించడం జరిగింది. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీ యొక్క వైఖరి మార్చుకొని విశాఖ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి విశాఖను ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.